Hello everyone, I am Dr. Rafia, obstetrician and infertility consultant. సో ఇవాళ ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీలో ఎందుకు వాడాలి, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా అని ఒక పేషెంట్ అడుగుతున్నారు. సో దాని గురించి చెప్తాను. ఫోలిక్ యాసిడ్ అనేది ఒక ప్రీనేటల్ సప్లిమెంట్. అది ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కి 3 months బిఫోర్ నుంచి తీసుకుంటే చాలా మంచిది. ఇఫ్ దే ఆర్ నాట్ అవేర్ దట్ వాళ్ళు ప్రెగ్నెంట్ అని వాళ్ళకి తెలియదు, కానీ యూపీటీ పాజిటివ్ అయిన తర్వాత ముందు వేసుకోలేదన్నా కూడా పాజిటివ్ వచ్చిన తర్వాత నుంచి అయితే కంపల్సరీ ఫస్ట్ 3 months ఫోలిక్ యాసిడ్ అనేది వేసుకోవాలి. దాని డోస్ మారుతుంది. దీన్ని బట్టి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మిస్క్యారేజెస్ ఉన్నా, ఏమైనా కంజనైటల్ గా అబ్నార్మల్ బేబీస్ ఉండి, ఆల్రెడీ బ్రెయిన్ లో ప్రాబ్లమ్స్ ఉండి, బేబీ వెన్నుపూసలో ప్రాబ్లమ్స్ ఉండి, అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు, అట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే మనం ఫోలిక్ యాసిడ్ అనేది 5 mg రాస్తాం. అదే మామూలుగా ఫస్ట్ టైం కన్సెప్షన్ ప్లానింగ్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ కన్సీవ్ అయిన వాళ్ళకి మనం 400 micrograms ఇస్తాము. సో ఫోలిక్ యాసిడ్ రిచ్ డైట్ ఏం తీసుకోవాలి అంటే, మీరు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బ్రోకలీ, పీనట్స్, ఎగ్ యోక్ లో కూడా ఉంటది, కానీ ఫుడ్ లో ఉన్నా కూడా చాలా మందికి తిన్నా అది అబ్జార్బ్ అవ్వదు. సో WHO వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ 400 micrograms తీసుకోవాలి. ఒకవేళ ప్రీ కన్సెప్షన్ అంటే ప్లానింగ్ కి ముందు నుంచే తీసుకోవాలనుకునే వాళ్ళు 3 months నుంచి తీసుకుంటే ఇంకా చాలా యూస్ఫుల్ ఉంటుంది. 80% ఆఫ్ ద న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బ్రెయిన్ కి సంబంధించింది, బేబీ వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల బేబీకి అట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.